వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈ రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసిన రెసిపీ అండి. దీనికోసం ఎటువంటి సాస్లు యూజ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నూడిల్స్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో లీటర్నర వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది స్టిక్కీగా అవుతుందండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్ లో నూడిల్స్ ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నూడిల్స్ ని 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోకూడదండి. చూడండి, చేత్తో ఇలా నలిపినట్లయితే ఇలా నలిగిపోవాలి. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ అనేవి మరీ మెత్తగా అవ్వకుండా ఉండడానికి ఈ వేడి వాటర్ ని అంతా కూడా వంపేసి ఇలా కూలింగ్ వాటర్ ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు అండి. లేని వాళ్ళు ఇలా కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్ లోకి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ ని వేసుకొని చుట్టూ కూడా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల చేతికి అంటుకోకుండా స్టిక్కీగా ఉంటుందండి. ఇప్పుడు నూడిల్స్ కోసం మందంగా ఉన్న కళాయిని తీసుకోవాలి. ఇందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఈ కళాయి చుట్టూ కూడా ఈ ఆయిల్ అప్లై అయ్యే వరకు కూడా ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 4 గుడ్లని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. జస్ట్ 15 సెకండ్స్ ఇలా వదిలేసి ఆ తర్వాత దీన్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ ఎగ్ అనేది ప్లఫీగా అవుతుందండి. ఈ ఎగ్ అనేది మరీ గుండగుండగా చేయకూడదు. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఓవర్గా కుక్ చేసుకోకూడదండి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికిపోయినా బాగోదండి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఈ నూడిల్స్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 minutes పాటు వెజిటేబుల్స్ మొత్తం కూడా ఈ నూడిల్స్లో కలిసే వరకు టాస్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా టాస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్ ఉన్నట్లయితే వేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారం అది చాలకపోతే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా టాస్ చేసుకోవాలి. అంతేనండి, నూడిల్స్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో గార్లిక్ చేసుకొని చిన్న నిమ్మరసం పిండుకొని తిన్నట్లయితే అబ్బా సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.